గొప్ప విషయాలు ప్రతిపాదించారు. అంటే ఇంకా అంత గొప్ప యోగి, ఇంకా అంతగా అన్ని విషయాలు తెలిసినవారు లోకంలో అలా అర్థమయ్యేటట్టు మళ్ళీ దాన్ని బోధించాలి. తనకు అర్థమైపోయి ఊరుకుంటే కాదు, కనీసం అర్థమైనట్టు ఉండాలి. పోనీ ఇప్పటికైనా కొంచెం ఏదో అర్థమైందండి అనిపించాలి. అట్లా చెప్పాలంటే అది శంకర భగవత్పాదులకి సాధ్యం. నాదబిందు కళాభిజ్ఞాయ నమః, అంతటి మహానుభావుడు శంకర భగవత్పాదులు అని. కాబట్టి అటువంటి శంకరులు యోగి హృత్పద్మ భాస్కరాయ నమః. యోగము అన్న మాటకు అర్థం ఏమిటి? యోగుల యొక్క హృదయమనబడేటటువంటి పద్మమునకు ఆయన భాస్కరుడు, సూర్యుడు. పద్మము వికసనమును పొందాలంటే ఏది ఉన్నా వికసించదు. ఒక్క సూర్య భగవానుడు ఉదయిస్తే మాత్రం వెంటనే సూర్యకిరణములు పడగానే పద్మం వికసిస్తుంది. యోగులందరి యొక్క హృదయములన్న పద్మములు వికసనాన్ని పొందుతాయిట. శంకర భగవత్పాదుల పేరెత్తగానే